టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. 2006లో పద్మభూషణ్ అవార్డు పొందిన చిరు ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా పద్మవిభూషణ్ కూడా దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ప్రకటించిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించినప్పటి నుంచి చిరంజీవి గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. నటుడిగా కళారంగంలో చిరు చేసిన సేవలు, సామాజిక కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి అరుదైన గౌరవం అందించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ నటునటులుగా చిరు నివాసానికి కడుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, మారుతి, బుచ్చిబాబు ఇలా చాలామంది సినీ ప్రముఖులు చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చిరంజీవి గారికి అభినందనలు తెలుపుతున్నారు. చిరంజీవి గారితో విభేదాలు ఉన్న మోహన్ బాబు కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అయితే నందమూరి బాలకృష్ణ గారి నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. ఎక్కడ ఒక మాట కానీ, పోస్ట్ కానీ చిరంజీవి గారి పద్మవిభూషణ్ అవార్డు గురించి స్పందించలేదు. చిరంజీవికి బాలయ్యకి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి సందర్భంలో పరస్పరం అభినందనలు తెలుపుకోవడం అవసరం అనే వాదన వినిపిస్తోంది. చిరంజీవికి ఇతర భాషల నటీనటులతో కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంటారు, కానీ ఇతర భాషల నుంచి కూడా చిరంజీవి గారి పద్మవిభూషణ్ అవార్డుపై స్పందన కరువైంది. ఇకపోతే ఈ వ్యవహారంపై ఇండస్ట్రీలోని వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ హీరో అన్నయ్య చిరంజీవి గారికి దేశీయ అత్యున్నత పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు చాలామందికి ఇలా అవార్డు రావడం నచ్చడం లేదు. వాళ్ళకి చెబుతున్నా, మెగాస్టార్ స్థాయిని మీరు ఎప్పుడూ తాకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బండ్ల గణేష్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో క్లోజ్గా ఉండే రజనీకాంత్ కూడా ఎలాంటి పోస్ట్ చేయలేదు. కెరీర్ బిగినింగ్లో వీళ్ళిద్దరూ కలిసి నటించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మలయాళీ మెగాస్టార్ మమ్మటి మాత్రం చిరంజీవి గారిని అభినందిస్తూ ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.